ఎప్పుడు చూసినా గోన్ సంచిల్లాగా నైటీలు వేసుతారు, కాకపోతే చక్కగా సీరియల్లో వాళ్ళు రెడీ అవుతారు కదా అందంగానే, అలా రెడీ అవ్వచ్చు కదా. అలాగే అండి, మార్చుకుంటానండి. అతికండి కట్టుకొచ్చానండి, ఎలాగుందండి? అది ఇప్పుడు అదిరిపోయింది నాకు వాళ్ళు. వెళ్ళి పని చేసుకో. అయ్యో సామాన్తో తిని నెయిల్ పోలీస్ అంతా పోద్దు కదా. అయ్య బాబా, ఇల్లు తుడుతుంటే చెమట పడేస్తుంది. చెమట పడితే మళ్ళీ మేకప్ అంతా పోద్దు కదా. మా అత్తగారు మళ్ళీ ఫీల్ అయిపోద్ది. బాబా నేను ఇల్లు కూడా తొడ బాబా. ఏంటి ఇక్కడ కూర్చుని టీవీ చూస్తున్నావు? సామాన్లన్నీ అక్కడ ఆడేయో, చీపురేమి ఇక్కడ ఆడేసావు. నాకింత తీర్చుకున్నా పడేయలేదు. ఏ పని చేస్తున్నానో మొక్కంతా చెమటట్టే చిరాగ్గా అయిపోతుందండి. అందుకే పిల్లల కోసం ఏమో ఆయన పెట్టేస్తానండి, వంటలు చేయడానికి పని మంచిని పెట్టేస్తాను. నేను ఎంత చక్కని మీరు చెప్పినట్టుగా ఇలా రోజు రెడీ అయ్యి కూర్చుంటానండి. మళ్ళీ మీ మాట వెళ్ళలేదనుకో, మళ్ళీ మా ఎందుకు చెప్తారండి, మీ ఆవిడ నా మాట అంటలేదని. నాకు ఎందుకంటే బాధ, ఎంత చక్కని రెడీ అయ్యి కూర్చుంటానండి. ఇలాగా నాకు చాలా బాగా నచ్చిందండి మీ మాటే నా మాట. అయ్య బాబు, దీన్ని అనవసరంగా రెడీ అవ్వమన్నానమ్మో. మీరు మాత్రం ఇలాంటి తప్పు చేయకండి. ఏ కోడలైనా ఆ పేడ తట్ట నైట్లు వదిలేసి మంచిగా రెడీ అవ్వమని మాత్రం చెప్పకండి అమ్మ. అనవసరంగా పని అంతా కొట్టి రెడీ అయ్యి కూర్చుంటారంట. మాడదారు సంతో.